హలో వెల్కమ్ టు ఆల్మోస్ట్ ఫన్. ఆల్మోస్ట్ ఫన్ ఛానల్లో యూజువల్గా ప్రాంక్ ఫెయిల్స్, ఎక్స్ట్రా షార్ట్స్, రిలేటెడ్ షార్ట్స్ యాజ్ ఇట్ ఈస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఫన్ పటాక వీడియో ఎడిట్ చేస్తున్న ప్రాసెస్లో మిగిలిపోయిన అన్ని ఫన్ పటాకకు పనికిరావు అనుకునే అని ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాయి కదా. సో అయితే ఆ షూట్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, అసలు ఎట్లా షూట్ చేసినాం, ఎక్కడ దాకా పోయినాం, ఈ క్లిప్ ఎందుకు నేను ఫన్ పటాకలో పెట్టలేదు, ఇలాంటి కొంచెం నేను ఇట్లా వచ్చి మాట్లాడుతూ ఎక్స్ట్రా షార్ట్స్ పెడితే చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అని అనిపించి ఈ అటెంప్ట్ చేస్తున్నా. ఈ అటెంప్ట్ ఎట్లుందో కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ ఇంకొకటి, అసలు ఈ ఐడియా నాకు మొన్న లైవ్ పెట్టినప్పుడు వచ్చింది ఫన్ పటాకలో లైవ్ పెట్టినప్పుడు ఏం చేసిన అంటే మన ప్రాంక్ వీడియో ఒకదాన్ని ఓపెన్ చేసి, యాపిల్ విజన్ ప్రో ప్రాంక్ని ఓపెన్ చేసి దాన్ని ప్లే చేస్తూ నేను ఇట్లా లైవ్లో మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ ఈ సౌండ్ ఎందుకు పెట్టినా, ఇక్కడ దీన్ని ఎందుకు ఇట్లా చేసినా, నాకు ఈ థాట్ ఎందుకు వచ్చింది అనేది అట్లా చెప్తూ ఉన్నమాట. సో అది కూడా చేస్తే బాగుంటుందా ఆల్మోస్ట్ ఫన్ ఛానల్లో? అంటే రెగ్యులర్గా వచ్చే ఎక్స్ట్రా షార్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్ అప్లోడ్ చేయకుండా ఇట్లా మాట్లాడుతూ చెప్పడము. అండ్ ఫన్ పటాకలు ఇప్పుడు ఈరోజు వీడియో రిలీజ్ అయింది అనుకోండి, రేపు ఎల్లుండో ఆల్మోస్ట్ ఫన్లో అదే ఫన్ పటాక వీడియోని పెట్టి, అంటే నా వీడియోకి నేను రియాక్షన్ ఇస్తున్నాను అన్నట్టు, రియాక్షన్ కాదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు. ఇది బాగుందా, ఇంట్రెస్టింగ్ ఉందా, కంటిన్యూ చేయాలన్నా వద్దా? ఈ వీడియో చూసిన తర్వాత కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. ఇప్పుడు మన ఆల్మోస్ట్ ఫన్ ఛానల్లో ఉన్న వీడియోని చూద్దాం. ఇట్లా కూర్చొని ఏడ్చుడో దయ్యాలు. కమెంట్లు చేయండి, లైక్స్ చేయండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెయ్యర్రి ఎంతసేపు ఇంకా. సో చూస్తాను కదా, ఇప్పటిదాకా ఆదిత్య రోడ్ మీద కూర్చొని అట్లా బిహేవ్ చేస్తున్న క్లిప్ అది మేము షూట్కి 2 రోజులు పోయినాం ఈ వీడియోకి. ఆ 2 రోజులలో సెకండ్ డే పోయినప్పుడు ఒక నిర్మానుష్యమైన ప్లేస్, అంటే మేము ఇక్కడ ఈసీఎల్ నుంచి ప్రాంక్ చేసుకుంటూ అట్లా వెళ్తూ ఉన్నాము. గట్కేసర్ దాకా పోయినాము సెకండ్ డే. ఫస్ట్ డేనేమో మాదాపూర్ సైడ్ పోయినాము. సో ఆ గట్కేసర్ సైడ్ దాటి ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ ఖాళీ కనిపించింది. ముందు రోజు షూట్ అయిన కంటెంట్ ప్రకారం, ఆ రోజు అప్పటి వరకు ఆ టైం వరకు షూట్ అయిన కంటెంట్ ప్రకారం అభినయ్ దయ్యం పట్టినట్టు చేసిండు, కిరణ్ దయ్యం పట్టినట్టు చేసిండు, ఆదిత్య గడు చేయలేదు. ఆదిత్య గడు ఒకరి మీద చేసిండు, ఒకసారి చేసినప్పుడు అతను ఒక్కదే మీకు మెయిన్ వీడియోలో చూస్తే పెద్ద కంటెంట్ ఉంటుంది. ఆయన దయ్యం దిగడానికి ట్రై చేసిండు ఇట్లా మంత్రాలు చదువుకుంటా. సో అదొకటే వచ్చింది కదా. సో ఇప్పుడు ఫస్ట్ కిరణ్ దయ్యం పట్టినట్టు అయిన తర్వాత అభినయ్ దయ్యం పట్టినట్టు అయిన క్లిప్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఆదిత్య దయ్యం పట్టినట్టు వచ్చే క్లిప్ వస్తుంది. లాస్ట్కి వచ్చే క్లిప్ అదే వస్తుంది, ఎందుకంటే చీకట్లో తీసినాం, దాని క్వాలిటీ సరిగా రాలేదు, అంత గ్రెయిన్ వచ్చింది, చుక్కలు వచ్చింది. సో లాస్ట్కి అదే క్లిప్ వస్తుంది కదా. నాకు ఆ ఖాళీ రోడ్ చూసిన వెంటనే నాకు ఐడియా ఏమొచ్చిందంటే, అరే ఇప్పటిదాకా వాళ్ళిద్దరిని పట్టినా, ఇప్పుడు వీడిని పట్టినా, వీడి దగ్గర నుంచి ఎవరు వదిలిస్తారో చూస్తా అనే డైలాగ్ ఏదన్నా ఇట్లా చెప్పురా అని చెప్పి కూర్చుండబెట్టిన ఆదిత్యని. కిరణ్ క్లిప్స్, అభినయ్ క్లిప్స్ వేసిన తర్వాత ఈ డైలాగ్ పెట్టి ఆదిత్య క్లిప్స్ వేస్తే కొంచెం మీనింగ్ఫుల్ ఉంటుందని అనిపించింది. అంతే, ప్రాంక్కి ఇదంత అవసరం లేదు కానీ నాకు అనిపించింది అంతే. ఏం లేదన్న, మా అన్న మంచిగానే ఉంటాడు. ఒకటేసారి దయ్యం వచ్చిన తర్వాత కొట్టుడో కొరుకుడో చేస్తుందన్న, చాలా భయం అవుతుందన్న, ప్లీజ్ అన్నా అంట. అన్నాను ఓ అని మీ దగ్గర అనుకుతాయి. అన్న తెలుగు వచ్చానే అన్న. ఇది ప్రాంక్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ చూడండి. చుట్టుపక్కల దయ్యాలు తీసేది ఉంటారు కదా, వీళ్ళు రియాక్ట్ అయితే లేరు అసలు. ఏం మాట్లాడినా ఎంత చెప్పినా ఆయన నార్మల్గా అడ్రస్ చెప్పినట్టు చెప్తుంది తప్ప ఆయన మొహంలో భయం కానీ లేకపోతే ఏంది డౌట్ ఉన్నట్టు కన్ఫ్యూజన్ కూడా లేదు, నార్మల్ ఉన్నాడు. ఆయన ఇంట్లో కూడా ఇట్లనే చేస్తుండే. దయ్యాలు నమ్ముతావు నువ్వు? అదన్నా చెప్పన్నా దయ్యాలు. ఇప్పుడు ఈ మాత్రం పర్ఫార్మెన్స్కే మీకు ఫన్ పటాకలో వచ్చిన వీడియోలో ఇప్పుడు కిరణ్ అట్లా అన్నందుకే భయపడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈయన ఇట్లా అన్నా కూడా భయపడలేదు. అంటే నేను ప్రతిసారి చెప్తుంటా కదా లైవ్లో, మనం ఎంత పర్ఫామ్ చేసినామని కాదు, అవతల రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాంక్ హిట్ ఆఫ్ లాప, మీకు నవ్వు వచ్చిందా రాలేదా అనేది. ఇక్కడ నవ్వు రాదు, ఇప్పుడు తీసుకుపోయి పెడితే నవ్వు ఎందుకు వస్తే రాదు కదా. ఇంకా ట్రై చేస్తారు మన ఏదో కొంచెం అన్న జరికిస్తాడేమో అని. నో, అయిపోయింది. అంత పెద్దోడు భయపడరు భయ్యా. మా అన్న అయిపోయి తెలుగు రాదంటే ఇడిచిపెట్టింది ఆదిత్య. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ తెలుగులోనే చేద్దామని అనుకున్నాం, ఫ్యాన్స్ వచ్చి మాట్లాడుతున్నారు, హాయ్ చెప్తున్నారు. ఓన్లీ తెలుగులోనే చేద్దామని అనుకున్నాం స్టార్టింగ్లో, దొరుకుతలేరు, హిందీ వస్తున్నారు కాబట్టి కంటిన్యూ చేసినాం. అది దయ్యాల కోట, ఆడికి పోయింది అప్పటి నుంచి దయ్యం పట్టినాడు చేస్తుంది చుట్టుపక్కల. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఫన్ పటాకులో పెట్టిన ఈ క్లిప్, అంటే ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది, క్లియర్గా చెప్పిండు. వెంకటాపురం బంగ్లా ఉంది అంటే ట్రైలర్లో ఉంటుంది, వల్లరి ట్రైలర్లో ఉంటుంది. వెంకటాపురం బంగ్లాలో దయ్యం పట్టింది, ఇదంతా ప్రాపర్గా చెప్పింది కదా అని చెప్పి ఇది పెట్టిన. కాకపోతే ఈ అంకుల్ మీద ప్రాంక్ చేయలేదు, చేశారు కానీ ఆయన ఏం భయపడలేదు, ఆయన రియాక్షన్ కూడా లేదు. మీరు ఫన్ పటాకులు అబ్జర్వ్ చేస్తే ఈ క్లిప్ స్టార్టింగ్ ఉంటుంది, దాని తర్వాత ఆయన భయపడ్డదో ఉరికిందో ఏమి ఉండదు. నేను ఇన్ఫర్మేషన్ కోసం పెట్టిన అంతే. అది రోజు ఇట్లా సింపుల్గా స్మైల్ చేసుకుంటున్నాడు. అంటే మనకి చుట్టుపక్కల ఎవరు తీసేటోళ్ళు లేరా దయ్యం తీసేటోళ్ళు? కిరణ్ ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నాడు, దయ్యం క్యారెక్టర్లో.
ఇట్లా అన్నప్పుడన్నా కొంచెం ఆయన నవ్వుకుంటా కాకుండా కొంచెం సీరియస్గా చూస్తుంటే ఫన్ పటాకలకు పోయేది ఆ క్లిప్పు. కానీ సీరియస్ చూడలే, నవ్వుకుంటే ఏ పిల్లలు రా మీరు అన్నట్టు వెళ్ళిపోయాడు. అడ్నే కానీ గుడ్లు ఇంత ఉంటాయి కన్ను అడ్నేగానికి వస్తలేదేమో నాకు అడ్నేగానికి గుడ్లు ఇంత ఉంటాయి కన్ను గుడ్లు నన్ను పట్టుకోరా నువ్వు అట్లా అట్లా ఎండలో నిల్చొని ఉంటారు మన వాళ్ళు గంటలు గంటలు. ఇది ఏమైందంటే మేము ప్రాంక్ ఫస్ట్ హీరోయిన్ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే అతను ఎవరైతే మాకు కాంటాక్ట్ అయ్యిందో అయితే ఈ ప్రాంక్ గురించి వద్దు, మళ్ళీ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు, వద్దులే అని అంటే మేము భయపడి పక్కకి ఉన్నాము. బయట తీసుకుందాము వీడియో స్టార్టింగ్ ఎండింగ్లో పెట్టడానికి అని పోయినాం. అలా అప్పటికేదో ఇంటర్వ్యూ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మేము పోయి అడిగితే ప్రాంక్ చేసి ఉండాల్సింది కదా నా మీద, అయిపోయేది కదా అని ఆమె అన్నదన్నమాట. वेरी डिसअपॉइंटिंग. हैदराबादी स्लैंग में कैसे बोलते हैं? क्या इतना नहीं आता. वीडियो देखे ना तुम लोग? अभी जाके पिक्चर देखे. वीडियो में कितने ऐसे है मगर मूवी देखे तो उतना डर जाते. देखो यार, देखो ऐसा बोल दो. हाँ अभी अरे मैं तो बोल दिया. अभी फिर से ఒకసారి నీకు ఎక్కడ తెలుసా దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా టీషర్ట్ వాళ్ళు ఉంటారు? టీషర్ట్ వాళ్ళు ఉన్నారా? అట్లా చేస్తున్నానా అంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారు చుట్టుపక్కల? సరే దా. ఇక్కడ ఆ క్లిప్ ఒకవేళ మంచిగా వచ్చి ఉంటే నేను ఫన్ పటాకలో పెట్టేవాడిని. అతను భయపడి ఉంటే ప్రాపర్గా. అతను యాక్చువల్గా భయపడుతున్నాడు కానీ బయటికి కనబడతలేదు, శృతి హాసన్లాగా భయపడుతున్నాడు లోపల. సో అతను భయపడి ఉంటే ఫన్ పటాకలో పెట్టేవాడిని. పెట్టినప్పుడు ఇంతకుముందు కొంచెం కెమెరా సైడ్ చూసిండు కదా, అది కెమెరా సైడ్ చూసినట్టు కాదు, అక్కడ కారు ఉంటుంది, కారు సైడ్ చూస్తాడు, వెనక సైడ్ చూపించుకుంటా అటు ఓన్లీ అన్నప్పుడు నీకు ఆ లుక్ కెమెరా సైడ్ చూసినట్టు వస్తుంది. కానీ దాన్ని చూసి నీ కెమెరా సైడ్ అతడు చూస్తున్నాడు, ఇది స్క్రిప్టెడ్ ఏమో. చూడు స్క్రిప్టెడ్ అయితే అట్లా ఉంటుందా అసలు? ఆయన ఎక్స్ప్రెషన్ అట్లుంటుందా? ఎంత లాగున్నా చూసారా? అంటే ట్రై చేస్తారు మన వాళ్ళు, ఏదో రకంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయన భయపడతలేడు. ఇట్లా తీసుకుంటేనే కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఈయన భయపడితే మనకు హిట్ వీడియో వచ్చినట్టు, భయపడిపోతే అన్నట్టు. భయం అవుతుంది. ఒక్కనే ఉన్న బండి మెల్లగా స్టార్ట్ చేసింది, బండి భయపడి. నేను ఎట్లా పెట్టాలి ఫన్ పటాకల్లా? లేదన్నా పట్టుకో అవునా? చూడు ఎంత రిలీవ్ అయ్యింది ఇప్పుడు. ప్రాంక్ అని చెప్పిన తర్వాత ఎంత మంచిగా రిలీవ్ అని చూసినాం. అంటే ఆయన భయపడుతున్నాం, మా దగ్గర బండి ఉంది తీసుకొస్తాను, కానీ ఇదంతా నీకు కన్వే అవుతలేదు. కన్వే కానప్పుడు ఇది లాజిక్, ఇది ఎంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇది బేసిక్ ఐడియా ఉండుంటే ఇంత ముందులాగా లేదు. వీ వాంట్ వింటేజ్ ఫన్ పటాక, మీరు ఇంత ముందులాగా చేయట్లేదు, మీకు ఇంట్రెస్ట్ పోయింది, ఈ కమెంట్స్ రాకుండా ఉంటాయి. ఎందుకనంటే సేమ్ అట్నే చేస్తున్నాం, రెండు మూడు రోజులు షూట్కి పోతున్నాం ఒక్కొక్క వీడియోకి. ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ మీరు ఫన్ పటాకల్లో చూసిన వీడియో 12 నిమిషాలు ఉంటే 12 నిమిషాలలో యాక్చువల్ జనాల మీద చేసింది 3-4 నిమిషాలే ఉండి ఒక తన దగ్గర వీడియోనే 5-6 నిమిషాలు ఉన్నది. అంటే ఒకటే క్లిప్ ఎక్కువ లెంత్ వచ్చింది. సో అంతుంటే ఈ ఎక్స్ట్రా షార్ట్స్ వీడియో 25 మినిట్స్ వచ్చింది. 25 మినిట్స్లో కూడా నేను డిలీట్ చేసిన కొన్ని ఉన్నాయి, ఎక్స్ట్రా షార్ట్లో కూడా అవసరం లేదు, ఈ క్లిప్ డిలీట్ మొత్తానికన్నా డిలీట్ చేసిన కొన్ని ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ వచ్చింది. హాఫ్ అన్ అవర్ ఫుటేజ్ ఇక్కడ వచ్చిందంటే ఎంతమంది మీద అటెంప్ట్ చేస్తే ఆ ఫన్ పటాక మెయిన్ వీడియో వచ్చి ఉంటుంది. సో ఆ కష్టం తెలవాలంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుందేమో అని ఈ ప్రయత్నం చేస్తున్నా. యూట్యూబ్ ఛానల్ అడ్రస్ కావాలి. మా అన్నకి దయ్యం పట్టింది. దయ్యం బియ్యానికి ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా గుడాన్ని కొంచెం చిన్న జరికిచ్చింది అంతే, కానీ సరిపోదు మనకు ఫన్ పటాక. ఏమో నాకు తెలియదు, కొంచెం చూడన్న ప్లీజ్ అన్న. అయిపోయింది. నేను ఒక్కనే ఉన్నా భయ్యా. ప్రాంక్ చేస్తున్నారు కదా, డౌట్ వచ్చేసింది జనాలకి. నేను చెప్తూ ఉంటా కదా, ఫన్ పటాకని గుర్తుపట్టకపోయినా కూడా ఒక మనిషి 2 మనుషులు వచ్చి కొంచెం ఆక్వర్డ్ బిహేవ్ చేస్తే ఇది ప్రాంక్ ఏమో డౌట్ వస్తుంది. ఆ డౌట్ తోటే వాళ్ళు మనం అనుకునే ఎక్స్ప్రెషన్ ఇస్తలేరు చాలామంది. ఇప్పుడు ఈయన కూడా ఫస్ట్ కొంచెం జరికిచ్చినా కూడా తర్వాత తేడా కొడుతుంది అనుకొని ప్రాంక్ ఏమో డౌట్. అతనికి ఫన్ పటాక తెలియదు, కిరణ్ తెలియదు, ఆదిత్య తెలియదు. సో ఇట్లా కూడా ప్రాంక్ స్పెల్స్ అవుతుంటాయి. వీళ్ళ ప్రిపరేషన్ చూడు ఆయన దగ్గర పోవడానికి. కట్ చేసి ఇంకా హాయ్ కిరణ్ బ్రో అన్నాడు, అయిపోయా. ఈయన గుర్తుపట్టిండు కాబట్టి ప్రాంక్ కాలేదు, అతను గుర్తుపట్టలేదు కానీ ప్రాంక్ అని డౌట్ వచ్చింది కాబట్టి ప్రాంక్ కాలేదు. ఏం లేదు దీనే
ఇగో ఈయనకు దయ్యం పట్టింది, దయ్యం తీసే టెంపుల్ ఏదైనా ఉంటే చెప్పే, నీకు తెలియదా? ఆ షార్ట్ అట్లా ఎందుకు వస్తుంది తెలుసా? కార్లో కూర్చొని కార్ రివర్స్ వెళ్తున్నాం మేము, ఒకవేళ కంటెంట్ వస్తుందేమో అని రోడ్ మీద ఉన్నాం కాబట్టి అట్లనే రివర్స్ వెళ్తూ కెమెరా వెళ్తున్నా, నీకు ప్యానింగ్ షాట్ లాగా వస్తుంది. అండ్ ఇట్లా ఇది మొహం మీద రిజెక్షన్ అన్నట్టు, ఇది ప్రాంక్ ఫెయిల్లో ఇది నెక్స్ట్ లెవెల్. అది అంటే మాట్లాడుతుంటే పట్టించుకోకుండా ఏ పోప అనుకుంటూ వెళ్ళిపోతున్నది. వీళ్ళు కూడా భయపడ్డారు, కానీ భయపడ్డ విషయం మనకు తెలియదు. చూడండి, అందుకంటే ఫేస్లు అన్నీ అడిదిక్కున్నాయి. అండ్ మనం తిరగాలి మామ, మనం ఇటే ఉండాలి. అన్న అన్న ఒక చిన్న వెళ్ళిపే అడ్రస్ కావాలి, మా అన్ననే దయ్యం పట్టింది. దయ్యం తీయనీకి ఆయన పిచ్చి పిచ్చి చేస్తుండే, ఇంట్లో పిచ్చి పిచ్చి చేస్తుండే, అట్లా చేస్తుండే. కొంచెం చెప్పే తెలీదా? ఆయనే బండి స్టార్ట్ అయింది మళ్ళీ. కిరణ్ మళ్ళీ అట్లా అవుతుంది కిరణ్, అట్లా కాదు తెలియదా మొత్తానికి? సార్ నలుగురు మనుషులు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు భయపడిపోతున్నట్టే కాదా? మీకు ఇది చూస్తే పనపడగల పెట్టబుద్ధి అవుతుందా? పెడతారా చెప్పండి కామెంట్లో. చెప్పు ఏం రాలే కదా అన్న, అన్నా అన్న ఏం లేదు, తెలియదు ఓకే. కానీ ప్రతి ఒక్కరికి ప్రాంక్ అని చెప్పాలి. అన్నా ఇక్కడ ఆదిత్య వాయిస్ కట్ అవ్వకుండా వస్తుంది కదా, ఎందుకంటే సిగ్నల్ పోయింది. ఇప్పుడు ఈ వైర్లెస్ మైక్ వాడుతాను నేను. ఈ వైర్లెస్ మైక్ రిసీవర్తో సిగ్నల్ పోతే అట్లా కట్ అవుతుంది. కట్ అయినప్పుడు ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకి దీంట్లో కూడా స్టోర్ అయి ఉంటుంది ఆడియో. ఈ వీడియో కింద అది పెట్టి సింక్ చేసుకోవచ్చు, అంత కంపల్సరీ అయితే. కానీ ఇక్కడ కంపల్సరీ ఏం లేదు, జస్ట్ ఎక్స్ట్రా షార్ట్స్లో ఉన్నదానికి పిలిచి చెప్తున్నాడు కాబట్టి నేను అది అంత ఆ పని చేయలేదు. ప్రాంక్ చేసినామే ఉట్టినే కామెడీ వీడియో. టీవీ ఇప్పుడు కూడా ప్యానింగ్ షాట్, కారు ముందుకు పోతుంది. ఆయనకి ఏం దయ్యం పట్టారు మా అన్నకి. ఏమన్నాడు? కాకినాడ రాయుడు అని అన్నాడు. ఎందుకు ప్రాంక్ చేసినాను సారీ అన్న అంటే ఆ మాట అరే అటు పోతుర్రు, ముందరా మామ. అసలు వీళ్ళు కారు ముందు పెట్టుకొని ఉంటే రియాక్షన్, జాగింగ్ కూడా వస్తున్నాడు. కారు ముందుకు వచ్చి ఉంటే వీళ్ళు రియాక్షన్ మస్తు వచ్చేది కదా. అవును, ఎలా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. నేను వద్దంట షూరా. షర్టు బాగుందా? వస్తుంది, టాప్ టు బాటమ్ అవుట్ఫిట్ బాగుంది. అవునా? మధ్య మధ్యలో ఇట్లా డిస్కషన్ చేసుకునేవి వాళ్ళకి తెలియకుండా, అంటే రికార్డ్ ఆన్ చేసి పెడతా వాళ్ళు మాట్లాడుకునేవి అని, అవి అందుకే అప్పుడప్పుడు రీల్స్లో అక్కడిక్కడ వస్తుంటాయి అవి. అన్నట్లా చేస్తుండన్నా, ఏం చేసినా భయపడతలేడు, ఏం చేసినా భయపడతాడు. అన్న కొంచెం ప్లీజ్ అన్న, నన్ను ప్లీజ్ అన్న. అయిపోయింది ఖతం. అన్న యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్, ఐమ్ సారీ. కార్లో కెమెరా ఉంది, ఆడ ముగ్గురు ఆంటీలు వస్తారు చూడు, వాళ్ళ వీడియో చేద్దాం. ఇలా ఉంటాయి కష్టాలు. కానీ నువ్వు ఎక్కువ చేయదు, ఓ అనాలి అంతే. స్విచ్ ఆఫ్ చేద్దాం, అవుతుందా? ఎట్లుందిరా నీ యాక్టింగ్? వస్తుందా? నేను ఏడా ఎన్ని రోజులు అవుతుంది పోలే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. బంద్ అయి ఉండే క్లాసులో, మళ్ళీ స్టార్ట్ అయింది. కరోనా కాదు, మాలేసి ఉండే మాస్టర్. చాలాసేపు నిల్చున్నారు, ఎవరు వస్తలేరు, ఇంకా బోరు కొట్టి అట్లా. నాకు అడ్రస్ కోసం మా అన్న ఈయన ఇంట్లో కొంచెం దయ్యం పట్టినట్టు చేసి, దయ్యం పట్టింది ఆయనకి అన్న, దయ్యం బట్టి తీసేది ఏదైనా ఉండే పిచ్చి పిచ్చి చేస్తుండు, అంతా వీధికి వస్తుండు. నో రియాక్షన్. తెలియదా? ఈ గుడి దగ్గర ఎక్కడ తీస్తా అంటే ఇటు వచ్చిన అన్న, అంతే. అయినా ఆయనకు చెప్పాలి ప్రాంక్ చేసినామని, ఆల్మోస్ట్ మళ్ళీ పెట్టాలన్నా కూడా. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ అన్న, సారీ. కార్లో కెమెరా ఉంది. సరే పన్పటాక యూట్యూబ్ ఛానల్ మాది. మీరు ఏమన్నా చేసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకుండా అంటున్నాను. క్రేజీ ఉంది. మన వాళ్ళు ఏమో కొనుక్కొని తినడం స్టార్ట్ చేసారు. పన్పటాక సబ్స్క్రైబర్ అంటే కంటిన్యూగా పని జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూగా పని జరుగుతుంది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నెక్స్ట్ ఎవరి మీద ఎట్లా వేద్దాం అనుకుంటున్నారు, ఎవరైనా కనిపిస్తే వాళ్ళ మీద ప్రాంక్ చేస్తున్నారు. అయితే పొద్దు నుంచి నేను మొత్తం దయ్యం పట్టింది అన్న. అన్న కాదన్న, అయిపోయింది తెలుసు ప్రాంక్. కార్లకి ఏమన్నాడు? నేను చెప్పేదాం కావలేను, తెలుసు అంటున్నా. నన్ను పొద్దు నుంచి తిరుగుతున్నాను, ఇదంతా మా అన్ననే. అయితే వెంకటాపురం ఒక ఇంటికి పోయిండు అన్న. ఆ రోజు నుంచి దయ్యం పట్టిన మీదికి వస్తున్నాను, అందరి మీదికి వస్తున్నా, పొద్దు నుంచి తిరుగుతున్నా. ప్రాంక్ అని అర్థమైంది, పన్పటాక తెలియదు ఈయనకి, కానీ ప్రాంక్ అని అర్థమైంది. అన్న చూడ హెల్ప్ కరోనా
అయిపోయింది ప్రాంక్ అరే చేస్తా. సేమ్ ఉన్నారు రా మీ ఇద్దరు కొంచెం. నీ మీదే ప్రాంక్ చేద్దాం. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆల్మోస్ట్ ఫన్ కంటెంట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కొంచెం కలర్ డల్గా డిమ్గా ఉంది. ఎందుకంటే కెమెరాలో షూట్ చేసిన రా ఫుటేజ్ ఇది. నేను కలర్ కరెక్షన్ చేయను యూజువల్గా. ఫన్ పడాకల కలర్ కరెక్షన్ చేసి ఒక టింట్లో ఉంటుంది. అయితే ఈటీవీ విన్లో వలరి అని రితికా సింగ్ తెలుసా నీకు? గురు సినిమాలో కూతురు ఉంటుంది చూడు, ఆమె హీరోయిన్గా. గురు సినిమాలో కూతురు కాదు హీరోయిన్. ఈటీవీ విన్లో 6th నిన్ననే రిలీజ్ అయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు, ఓకేనా? మీరు కూడా చూడండి. చూస్తావా థ్రిల్లర్స్? వల్లరి సినిమా ఫీమేల్ డైరెక్టర్ డైరెక్ట్ చేసింది, మంచి మూవీ. నేను నైట్ చూసిన, మస్తుంది. బాయ్. నచ్చితే నీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి మూవీ గురించి. నీకు ఎవ్వడు చెప్పింది పని చేయదురా. నేను ఇంత చెప్పింది పని చేయదు. అవును, సుమంత్ గారు చెప్పింది పని చేయదు. నీ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నీకు యూజ్ అవుతుంది. అవును, రేపటి రోజు. ఎందుకంటే నేను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తా, కానీ నీ మెంటాలిటీ వేరు, నీ పర్సనాలిటీ వేరు. నీకు నచ్చినట్టే నువ్వు ఉండాలి. ఇది బాగుంది కదా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఏదో మోటివేషనల్ స్పీచ్ లాగా ఉందని తీసుకున్నా. కానీ ఇది రీల్లో కూడా పెట్టవచ్చు. ఏమంటారు? రీల్లో షార్ట్లో బూత్ ఆగాయా? బూత్ రిమూవ్ అంటే ఏంటిది? వదిలేయాలి. अरे भूत पकड़ गया भैया, इसको कैसे अच्छा करना समझ में. నువ్వు భూత్ అనరా భయ, నేను సౌండ్ చేస్తా, నాకు అర్థమైపోయింది. భూత్ పకడా ఇస్కు అను అంతే. మేరా భయ్యకు భూత్ ఆగాయా, ఏ రిమూవ్. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చేసరికి లైట్ పోయింది, సన్ వెళ్ళిపోయింది మొత్తానికి. 5:45 or 6 అవుతుంది కావచ్చు. మెల్లమెల్ల గ్రీన్ రావడం స్టార్ట్ అయింది. ఆ యాక్చువల్ ప్రాంక్ ఏదైతే మనకి ఆదిత్య కింద కూర్చొని బొర్లుకుంటూ చేసిండో అది వచ్చే టైంకి చీకటి ఇంకా ఎక్కువైంది. ఫుల్ గ్రీన్ ఉంది. నాకు ఏం చేయనో అర్థం కాలే. బట్ అక్కడనే కంటెంట్ మంచిగా వచ్చింది. సో చూడదేంగే క్యో టెంపుల్. నువ్వు ఏరా పోయిన ఇందులో బెటర్ ఇది చెక్కండి. అప్పటి నుంచి అవును ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఈ డైలాగ్ ఉంది కదా, ఇది హిందీ తెలుగులో అయిపోవు, హిందీలో భూతాగా అనాలి అని వీడు ప్రిపేర్ అవుతుంటే, నువ్వు చేయరా బాయ్, నేను పట్టుకుంటా, నేను దయ్యంలాగా దయ్యం పడినట్టు చెయ్యని కిరణ్ అన్నాడు. ఈ అన్న క్లిప్ ఉండి దాని తర్వాత ఆ ముసలాయనతోటి క్లిప్ వచ్చింది కాబట్టి సెకండ్ డే షూట్కి పోయినప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఆ కింద కూర్చొని వాళ్ళిద్దరిని వదిలిపెట్టి ఇప్పుడు నిన్ను పట్టుకున్న నీ దగ్గర నుంచి ఎవరు దిశలో చూస్తాను డైలాగ్ చెప్పడానికి దీనివల్ల ఐడియా వచ్చింది అన్నట్టు. అంటే ఏం లేదు, ప్రాంక్ షూట్ అవుతున్నంతసేపు అయిన తర్వాత రిలీజ్ అయ్యేంత వరకు బ్రెయిన్లో అది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సౌండ్ల గురించి చెప్పినప్పుడు చెప్తాను, నాకు ఆ సౌండ్ ఎందుకు గుర్తొచ్చింది అనేది. అట్లా రకరకాల సౌండ్స్ వస్తూ ఉంటాయి. వీడియో ఫన్ పడ్డాక వీడియో మీరు చూసిన వీడియో లాగా కావడానికి రీజన్ ఇవన్నీ ఉంటాయి అన్నాడు దాని వెనకాల. ఇది ఏందో నేను ఏదో చెప్తున్నా కానీ బోర్ కొడుతుందా చూసే వాళ్ళకి, ఎందుకు మాకు ఇదంతా సోది, ఏదో వీడియో పెద్ద నువ్వు బాహుబలి తీసినట్టు అని అనుకోకండి. జస్ట్ ఆల్మోస్ట్ ఫన్ అంటే ఫ్రీగా కూర్చొని రిలాక్స్, అంటే ఫన్ పడాకనే రిలాక్స్ చూడడానికి. కానీ ఆల్మోస్ట్ ఫన్ ఇంకా అసలు ఫన్ పడాక అయిపోయిన తర్వాత వీళ్ళు ఎట్లా ప్రయత్నించారు, ఎట్లా ప్రాంక్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది తెలుసుకోవడానికి వస్తారు కదా ఆల్మోస్ట్ ఫన్కి. అందుకని దీంట్లో చెప్తే బాగుంటుందేమో ప్రయత్నిస్తున్నా. మంచిగా లేదు అంటే చెప్పండి కమెంట్లో, లైట్ నెక్స్ట్ టైం నుంచి నార్మల్గా పెట్టేస్తా వీడియోస్ అని చెప్పి ఆన్ చేసిన కెమెరా ఇక్కడ పెడతా చూడండి. లైవ్ ప్రాంక్ కిరణ్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టిండు అదే టైంకి సడన్గా ప్రాంక్ చూడండి అని చెప్పి అక్కడ చెట్టు దగ్గర పెట్టిండు. ఆ పెట్టినప్పుడే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళకి తెలుస్తుంది ఆ వీడియో వచ్చింది. ఆ బ్లూ కలర్ షర్ట్ అతను లైవ్ ప్రాంక్ ఆ చెట్లలో పెట్టిండు, ఇట్లా పెట్టిండు ఐఫోన్. ఆ ప్రాంక్ అవుతున్న జోష్లో మర్చిపోయాడు అక్కడ కెమెరా పెట్టిన ఫోన్ పెట్టిన అన్న విషయం. ఇవి సెకండ్ డే క్లిప్స్. ఫస్ట్ డే అంతా చీకటి అయిపోయింది కదా, చీకటి అయిన తర్వాత సెకండ్ డే అప్పుడు కిరణ్ రాలేదు, అభినయ్ ఆదిత్య ఇద్దరు వచ్చారు. సో మీకు అన్ని కలిపి వచ్చినాయి ఫన్ పటాకులు. हिंदी है क्या? ठीक है कुछ नहीं, ये मेरा फ्रेंड है. कुछ नहीं, ये नियर बाई दయ్యాలు दूध आया. వీనికి బూత్ అనేది గుర్తుంటలేదు, బూత్ని దూద్ అంటుండు, మళ్ళీ వెంటనే దూద్ కాదు బూత్ అని రియలైజ్ అవుతుండు. పెద్ద సమస్య ఉన్నది. ये निकल के पूछा है, ये भूत है भैया. మళ్ళీ బూత్ అవునా? నీకు ఏమైందా? కొంచెమైనా భయపడకపోతారా అని మనం ప్రయత్నం. పోరా బాయ్ పోనట్టు వాళ్ళు వెళ్ళిపోతారు. దూదాన్న నేనే దూదాన్న నా బూతును పెట్టుకొని పోలీస్ స్టేషన్ ముందరా ఎక్కువ జల్దీగా ఆగాగు. వస్తుంది मेरा भैया को भूत आया, भूत निकाल के लिए टेम्पल कुछ इधर ऐसा
ఇది ఏంది అది. ఆయన నవ్వుతుండే అట్లా చేస్తుంటే భయపడతలేడు. రిటైర్ ఏ బూతు భయ్యా బూత్ కానీ ఏమని కానీ గొంతు షాపు వాళ్ళ దగ్గర వస్తుంది. కిచ్చి ఉందా విస్క్ బిల్ వేసుకో విస్క్ బిల్ అన్నాడు. కిచ్చి పొడగొట్టుకో భయ్యా సారీ యాక్చువల్లీ షూటింగ్ ప్రాంక్ వీడియో సారీ ప్రాంక్ వాళ్ళు ఎవరైనా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల కార్ల స్పీడ్ పోయి ఇట్లా పెడుతున్నాం. వెనకాల కార్ల స్పీడ్ పోయి ఇట్లా చెప్తున్నాం. ఏమో అన్నాడు सब्सक्राइब करो घर को जाओ देखो चैनल अच्छा रहता कल आता कल मालूम नहीं टाइम मालूम नहीं कल आता కిచ్చబాజా అంటే వాడు ఏం చెప్తాడు నాకే తెలియదు. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫన్ పడ్డాక నిన్న రాత్రి ఇప్పుడు మీరు ఈవినింగ్ 5 o'clock అట్లా చూస్తారు కావచ్చు వీడియోని. నిన్న రాత్రి పోస్టర్ క్రియేట్ చేసినప్పుడు టీజర్ చేసినప్పుడు కమింగ్ టుమారో 11 AM అని పెట్టిన. ఫస్ట్ నాకు డౌట్ ఉండే 11 AM వరకు అవుతుందా కాదేమో అవుతుందేమో. నాకు ఈ జడ్జిమెంట్ వస్తలేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే ఒక వీడియో పట్టుకొని కూర్చుంటే నేను టైం పెట్టుకుంటే ఆ టైంలో చేయలేను నేను. ఎందుకనంటే ఇంకా ఏదో చేయాలి ఇంకేదో ఐడియా వస్తుంది. మొత్తం అయిపోయి రెండర్ పెట్టిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ కనిపిస్తుంది నాకు. ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏం కాదు మళ్ళీ చేయం కదా ఈ వీడియోని ఒకసారి వీడియోలో రిలీజ్ చేసినాక అంతే కదా. సో నాకు ఏం అనిపించకపోతే వదిలేయచ్చు. ఏదో అనిపించింది చేద్దాం కదా అని చెప్పి మళ్ళీ దాన్ని పట్టుకొని కూర్చుంటే అట్లా డిలే అవుతుంటుంది. నేను టైం చూసుకుంటా 11కి పెడతా అన్న ఇదంతా అవసరం లేదు ముందుకు వెళ్ళిపోదాం రెండర్ పెట్టి పెట్టేద్దాం అని అనుకున్నా కూడా నాతో కాదు. 11 అన్న ఏమవుతుంది 11 ఈరోజు వస్తుందని తెలుసు కదా. 11 అన్న 12 దాకా వెయిట్ చేస్తారు 12-1 దాకా వెయిట్ చేస్తారులే అని చెప్పి నేను ఇప్పటిదాకా ఇంతకు ముందు వరకు ఆ వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి టైం మెన్షన్ చేయొద్దేమో. కమింగ్ టుమారో అంతే. టుమారో ఎప్పుడనేది నాకు తెలియదు. నాకే తెలియదు మీకు ఎట్లా చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ మర్చిపోయారు. కింద కమెంట్స్ వస్తున్నాయి ఆల్రెడీ చూస్తున్నా. కానీ నేర్చుకుంటున్నా ట్రై చేస్తున్నా ఇంకా నేర్చుకుంటున్నా. నాకు ఎప్పటికీ వస్తుందో తెలియదు టైమింగ్ అని. వస్తుందో రాదా మీరు అది కూడా చెప్పండి కమెంట్లో. టైం మెన్షన్ చేయాలని అడుగుతా కమింగ్ టుమారో పెట్టాను బెటరా మీరు నన్ను అలవాటు ఉంటుంగా నన్ను చూస్తుంటారు ఎన్ని రోజుల నుంచి చెప్పండి ఒకసారి కంటిన్యూ. నా పక్కకుండు నువ్వు ఇక వీళ్ళ లొల్లి ఉంటుంది మామూలుగా ఉండదు. ఆదిత్య అభినయ్ నాతోనుండు వీడు రమ్మని ఈడే అదే ఆడొద్దు ఆడనో ఇండో చేస్తా నువ్వు నాతో నా పక్కకు నన్ను పట్టుకొని నీ ఉర్రుకుంటూనే ఉంటారా నేనైతే నువ్వు ఉంటే పక్కకి. అదే ఎవరితోనే ఉంటాడు. నీకేం పట్టిందా బూత్ నీకేం పట్టింది రా ఆడ బూత్ అనేది మర్చిపోతుంది. బూత్ కాదు इधर रामपल्ली में मालूम है परेशान करता చూడు ఎంత మంచి అడ్డం వచ్చింది. ऐसा करता रहा भैया కెమెరాకి అట్లా అడ్డం వస్తుంటాయి కానీ ఇప్పుడు ఆయన భయపడలే కాబట్టి ఓకే. ఇట్లా అడ్డం వచ్చినప్పుడు ఆయన నెక్స్ట్ లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుంటే ఈ आदमी को बूथ लगा बूथ रिमूव के लिए బూత్ రిమూవ్ कुछ है लाइक टेम्पल्स ऐसा అలా అవుతుర్రా నువ్వు చేయగా నీ ప్రొఫైల్ సరే నవ్వుతుర్రా అందరు ఒక్కడు కూడా నాకు భయపడదు. ఒక్కడన్నా భయపడా అందరూ చీగా నవ్వుతున్నారా ఏం చేయాలి. సర్లే దయ్యం పట్టిందని అట్లా చేస్తున్నాను ఇంట్లో కూడా. నేనే ఫస్ట్ జర్కిచ్చిండు భయపడ్డాడు. దాని తర్వాత ప్రాంక్ చేస్తారని అర్థమైంది. ప్రాంక్ చేస్తారని అర్థమై తర్వాత కంటిన్యూ చేసి ఏందన్నా ఏం కావాలన్నా సీరియస్ అదని ట్రై చేసిండు. లాస్ట్కి ఇప్పుడు అర్థమైపోయింది ప్రాంక్ అని. వల్లారి అని ఒక దయ్యం పట్టినట్టు అన్న మెల్లగా చూసుకున్నాడు కెమెరా ఇక్కడ ఈ కార్లో అట్లా అయిపోతున్నాడు. అట్లా అప్పటి నుంచి అట్లా అయిపోతున్నాడు. నీకేమైనా తెలిసిన ఏమైనా ఉన్నాయా తీయాలి? సరే ఓకే అన్న ఓకే అన్నాక వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోడు మళ్ళీ అవుతుంది. అట్లనే అయిపోతున్నా అన్న. ఆగి వాడు వస్తున్నాడు మనోడు వరినందుకే ఆగిండు కానీ స్టిల్ అభినయ్ అంతే. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ సారీ డార్లింగ్. తెలుసు అడుగుకున్నది కెమెరా హాయ్ చెప్పు. తెలుసా బ్రో వల్లారి అని ఒక మూవీ వస్తుంది తెలుసా ప్రాంక్ అందుకే కోపంగా నేను కూడా అందుకే ఏం రియాక్ట్ అవుతారు. ఒక మూవీ వస్తుంది వల్లారి అని ఈటీవీ విన్లో. వాడు ఈటీవీ విన్లో వలారి గురించి చెప్దామని ప్రయత్నిస్తుండో అని చెప్పనిస్తలేరు. ఈయనన్న మాట్లాడుతుండో అభినయన్న మాట్లాడుతుండు. నవ్వలే నేను ఈటీవీ విన్లో నవ్వలే నేను. సరే డార్లింగ్ సరే ఓరి బాయ్.
అలా చిప్స్ ప్యాకెట్ తీసుకోవచ్చు కదరా. పక్కకుండ్రా నీ దండం రా ఇడు ఈ అమ్మాయి ఇంత ఇట్లా చేస్తావు యాక్టింగ్, నువ్వు నాకు సపోర్ట్ చేయాలంతే. సపోర్ట్ చేస్తే ఒక కట్ట పడేసి ఒక కట్ట పెట్టుకో. నా మాట వినరా, నా మాట వినరా. దయ్యం పట్టినోడు అట్లా ఎట్లా కొడుతుంది చూడు. దయ్యం పట్టినోళ్ళకి వేయరా. హాయ్ బ్రో. నీవేం చేయమన్నా గట్కేసర్ మున్సిపాలిటీ గట్కేసర్ బ్రో. ఊర్లలో పోండి ప్రాంక్ చేయడానికి అన్నారు కదా, సో అట్లా అటెంప్ట్ చేద్దామని పోయినాం. చార్ తినవా? అయ్యో నెక్స్ట్ మీటింగ్ మావునికి కొంచెం ఇతను దయ్యం పట్టి నెక్స్ట్ ఇతను వచ్చి నా దగ్గరికి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వచ్చి, ఏందన్నా అసలు వీడియోలు చేస్తలేరు, చాలా నెలలు అయిపోయింది, అసలు ఒక వీడియో కూడా చేస్తలేరు, ఏమైంది మీకు అని అన్నాడు. మీరే చూస్తలేరు భయ్య, లాస్ట్ మంత్ 8 వీడియోస్ అప్లోడ్ చేసిన అంటే, అవునా అంటే నేను కొంచెం ఈ మధ్యలో బిజీ ఉండి చూడలే భయ్య. ఈ డైలాగు కనీసం మేము బయటకు పోయినప్పుడు ఒక 10 మంది అని అంటారు. మరి నోటిఫికేషన్లు వస్తలేవా, కనబడతలేవా, ఏందో నాకు తెలుస్తలేదు. మావునికి కొంచెం దయ్యం పట్టిందన్న. మన వలారి దయ్యం పట్టింది, తిరుగుతుంది దానికోసమే. పిచ్చి పిచ్చి మంచిగానే ఉంటుంది. నో రియాక్షన్. ఆదిత్య కూడా భయపడ్డాడు కానీ ఆయన భయపడలేదు. తీసేటోళ్ళు ఎవరు అంటున్నారు? దయ్యం తీసేటోళ్ళు పొడుకొని భయం తీస్తారు, ఇట్లా తీస్తారా? యాక్చువల్లీ షూటింగ్ ప్రయత్నం విఫలమైంది. ఇక్కడ హాస్టల్ కలిసి బాగుంటారా? వస్తున్నారు వాళ్ళు ఇద్దరు. కానీ దగ్గర చూడలేదు. అన్ని విషయం ఇది కూడా రీల్ కట్ చేసి పెడుతుంది చూసిందే. ఇన్స్టాగ్రామ్. నన్ను చూడకుండా ఈ అమ్మాయి అని ఇట్లా దాడుతుంది మా అన్న. అయితే ఎక్కడికి పోయిండో ఏం తిరిగిండో దయ్యం పట్టింది అన్న. ఇంట్లో ఈ క్లిప్కి చూడండి ఎన్ని అడ్డంకులు వస్తాయో. అయితే దయ్యం తీసేయడానికి ఈ ఏరియాలో మంచిగా ఒక వ్యక్తి ఉన్నాడట కదా, క్యాండిడేట్ మంచోడు. 3 ఇంకేమైనా తెలిసిన వాళ్ళు 4 రండి, అందరు అడండి. వాళ్ళు భయపడతలేరు అనుకో, అయిపోయింది, ఫినిష్, క్లోజ్. రియాక్షన్ కాదు, చాలా మంది వచ్చారు. రియాక్షన్ వస్తుంటే మాత్రం తెగ ఫీల్ అయిపోయాడు. నా పక్కకుండ్రా, దులుపుకో, మంచిగా దులుపుకో, మంచిగా ఉండి సైలెన్స్గా అన్న. ఇది ఏరియా ఏం ఏరియానా? కట్టేశారా అన్న? ఏం లేదు, మన ఇటు సైడో దయ్యాలు పడితే తీసేటోళ్ళు ఉంటారు కదా, దయ్యం బట్టి మనం అట్లా చేస్తున్నాను. ప్రాంక్ రియల్ అన్న, నేను రియల్గా వచ్చిన. ఆయన ఇటు నుంచి వచ్చింది కదా, చూసినట్టున్నావు. మా కార్ వెనకాల నుంచి మెల్ల వచ్చింది. మెల్ల మెల్ల. అరే నేను దయ్యం పట్టింది అన్న తర్వాత నువ్వు నోట్లకెళ్ళి వాయిస్ రావాలి, అట్లా వద్దు. ఎందుకుంటా నీడ మంచిగా ఉంది కదా. ఇది అయిపోయింది. ఇక రోడ్డు మీద జనాలు అంత అయిపోయిన తర్వాత మేము అట్లా ఇంకా లోపలికి పోతే, పొలాల దగ్గరికి పోతే ఒక్కొక్కరు దొరుకుతారేమో, భయపడతారేమో, చేద్దామా అని అట్లా పోతున్న ప్రాసెస్లో ఇదేదో కనిపించింది, ఇల్లు వెరైటీగా ఉంది. కనిపిస్తే నేను ఒక నిమిషం కార్ వెనక పోని అని చెప్పి నేను కార్ మన కెమెరా రికార్డు బట్టి ఇట్లా ప్యాన్ అయినట్టు షూట్ చేసిన. చెట్ల మధ్యలోంచి వచ్చినాడు, ఆ షాట్ పెట్టలే ఫన్ పటాకల ఉంది, చూపిస్తా. దాని తర్వాత మళ్ళీ అక్కడ ఆగినాం కదా అని చెప్పి, అరే మీరు ఇద్దరు పోయి ఇట్లా ఇంట్రొడక్షన్లో వాడతా అని చెప్పి మీరు చూసిగా ఫన్ పటాకల అట్లా చేయమని చెప్పిన. దానికి సంబంధించిన బ్లూపర్స్ ఇవి. నేను ఒకసారి ఆ షార్ట్ చూపిస్తాను మీకు, చూడండి. ఆ షార్ట్ నేను ఫస్ట్ ఎట్లా పెట్టినా అంటే, ఇది ఫన్ పటాకలు ఉంది. దీని తర్వాత ఈ క్లిప్ తర్వాత ఇది నేను కారణకి పోయి మళ్ళీ ముందుకు పోమని చెప్పి ఈ షార్ట్ తీసుకున్నాను. దయ్యం వస్తుంది. ఇక్కడ వరకు తీసుకున్నాను నేను షార్ట్. కాకపోతే పెట్టినా కూడా ఇప్పుడు ఇంకా రేటింగ్లు ఉంది కదా, కానీ తీసేసిన. ఫైనల్ అవుట్పుట్లో నాకు ఇది ఎందుకో పెట్టబోద్దు, అది ఎవరిదో ఇల్లు. ఇక్కడ డైలాగ్ ఏమో అని వస్తుంది. ఎందుకు మరి అట్లా మంచిగా అనిపించలేదు నాకు. సెట్ అయింది బాగా, ఇట్లా స్మూత్గా ప్లే అవుతూ ఫోకస్ సౌండ్ తగ్గట్టు అంత పర్ఫెక్ట్ వచ్చింది. ఇక్కడ టైటిల్ వేసిన, ఫస్ట్ అనుకున్న ప్రకారం ఇక్కడ టైటిల్ వేద్దాం అనుకున్నా. తర్వాత అంతా తీసి ఈ ముక్క మొత్తం తీసేసి డైరెక్ట్ ఈ లారీ పోయే దీని తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచి పెట్టేసిన. ఇది ఇంట్రొడక్షన్లో వాడినా. సో జస్ట్ అట్లా మీకు చూపిద్దాం అనుకున్నా. సో ఇక్కడ బ్లూపర్స్ చూడండి మీరు ఇప్పుడు. ఏం కాదురా, అంతేనా? అంతేనా ఆట? ఎదురు ఎట్లా చూస్తుంది చూడు. రెడీయా బాను? నేను ఆల్వేస్ రెడీ. రే ఈ వెంకటాపురం బంగ్లాకి ఎందుకు వచ్చినావు రా? దాని గురించి తెలియదా? నడరాడు.
ప్రాంక్ తీస్తున్నామా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామా అని అంటారు మన వాళ్ళు. ఏదో ఇట్లా చేయాలని రూల్ లేదు, అసలు ఈ షార్ట్ అక్కర్లేదు, షూట్ చేయాల్సిన అవసరమే లేదు, ప్రాంక్ డైరెక్ట్ పెట్టినా అయిపోతుంది. కాకపోతే ఆలోచన వచ్చింది కదా ఇంప్లిమెంట్ చేద్దామని అంతే, అంతకుమించి ఏం లేదు. నడరా నువ్వు వల్లారి. అరే వల్లారి గురించి తెలుసు కదా దాని ఓక అని చెప్పినా కదా, నడు బా. వల్లరి గురించి తెలియదా? మస్తు ఉంటుంది వల్లరి అంటే. అంటే మస్తు వెంకటాపురం భవనానికి ఎందుకు వచ్చినావురా? నీకు తెలియదా దీని గురించి? నర్రా నువ్వు ట్రారా చెప్తా. వల్లారి గురించి తెలియదా నీకు? ఇన్ని టేకులు 4-5 టేకులని మొత్తం. రారా ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు, నడు. యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తారు మన వాళ్ళు. ఏం కాదురా, నడు. ఇది బాగుంది యాక్చువల్గా, కానీ నేను పెట్టలేదు ఎందుకంటే లాగ్ ఉన్నది. ఇంత లెంత్ మన వాళ్ళు చూడరు, ఫన్ పటాకులు ఏందిరా మాకు ప్రాంక్ చూపిమంటే ఇవన్నీ అని అంటారు. అందుకనే తక్కువ లెంత్లో కావాలి నాకు అని చెప్పి నేను 15 సెకండ్లు 20 సెకండ్లు వచ్చేటట్టు తీసుకున్న తర్వాత ఇది మా పర్ఫార్మెన్స్ గట్టిగానే చూసారు. ఇక్కడ దాకా ఒరుకుంటూ వచ్చారు, బాగానే ఉంది. కాకపోతే ఎందుకు లాగ్ అంత ఎందుకు, నాకు ప్రాంక్ ఏదైనా ఎదురు చూస్తుంటారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అంటే చూపించవచ్చు. రే ఈ వెంకటాపురం భవనంకి ఎందుకు వచ్చినావు రా? ఆ బళ్ళారి గురించి తెలుసు కదా, దాని గురించి నేను రాను. నువ్వు రారా, నేను చెప్తా రారా, రాను నేను చెప్తా రారా. కట్ చేయి మళ్ళీ చేయాలి స్టార్టింగ్ నుంచి చేయాలి. డౌటా? రే ఈ వెంకటాపురం భవనంకి ఎందుకు వచ్చినావు రా? తెలుసు కదా దాని గురించి నీకు. రాను, నన్ను వద్దులే, రావు నా చేతుల్లోనే. నేను చెప్తా రారా. బళ్ళారి గురించి తెలిసి మళ్ళీ వాళ్ళకి ఎందుకు పోయినావు రా? ఈ క్లిప్ తీసుకున్న లాస్ట్ క్లిప్ నేను ఆల్మోస్ట్ వన్లో పెట్టిన. ఈ క్లిప్ తీసుకున్న ఫన్ పటాకులకి. తర్వాత దాని తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత ఈ రోడ్ వచ్చింది. ఈ రోడ్ దగ్గర ఇది చేయబుద్ది చూద్దాం. ఇప్పుడు వీడిని ఎట్లా ఓకే ఓకే ప్రిపరేషన్ వీని దగ్గర నుంచి ఎట్లా ఎవడు వదిలిస్తారో చూద్దాం. ఓకే చూస్తా. వీని దగ్గర నుంచి ఇప్పుడు ఎవరు ఈయన్ని నా దగ్గర నుంచి ఎవడు ఎదురుతూ ఏంది భయ్యా అది? అదేంది భయ్యా? సో ఆ రకంగా ఆల్మోస్ట్ వన్ అయిపోయింది. చూసిరు మీరు ఇప్పటిదాకా. ఎట్లుంది ఇట్లా ప్లే చేస్తే? బాగానే ఉందా? చూడబుద్ధి అయిందా? నచ్చిందా? సో ఫన్ పటాక వీడియోని కూడా ఇట్లా ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన తర్వాత రేపో ఎల్లుండో అది ఓన్లీ సౌండ్ల గురించి మాట్లాడతా. ఈ సౌండ్ ఎందుకు పెట్టినా, అది ఎందుకు పెట్టినా, ఎట్లా ఎడిట్ చేసినా, ఏ ఆలోచన వచ్చింది నాకు అది మాట్లాడతా. అట్లా చేయాలన్నా వద్దా, అసలు ఇదంతా ఎట్లుంది ప్రాసెస్? కమెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ వన్లో కమెంట్స్ తక్కువ వస్తాయి యూజువల్గా, కానీ ఇట్లా నేను వచ్చి మాట్లాడినందుకు కమెంట్స్ ఎక్కువ వస్తే నాకు ఇంట్రెస్ట్ వచ్చి నెక్స్ట్ టైం కూడా చేస్తాను. లేదు ఎవరు పట్టించుకోలేదంటే నేను లైట్ తీసుకుంటా. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యాపిల్ విజన్ ప్రో మ్యాక్స్ ప్రాంక్ ఎడిట్ చేస్తూ, ఇప్పుడు ఇదేమో అయిపోయిన తర్వాత మీతో చెప్తాను కదా, అది ఎడిట్ చేస్తూ ఇట్లా రికార్డ్ చేసినా అనమాట మాట్లాడుతూ. అది రికార్డ్ చేసి నేను ఎండింగ్లో ఇది ఎట్లా ఎడిట్ చేసినా చూడాలంటే ఆల్మోస్ట్ వన్లో చూడండి అని పెట్టినా. కానీ ఆల్మోస్ట్ వన్లో అప్లోడ్ చేయలేదు నేను. ఇంకా అది ఫన్ పటాకలో ఎవరైనా అడుగుతారేమో అనుకున్నా. నువ్వు ఆల్మోస్ట్ వన్లో ఉన్నదని చెప్పినావు, అది లేదేంది, నువ్వు పెట్టలేదేంది అని అడుగుతారేమో అనుకున్నావు. ఎవ్వరు అడగలే. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదేమో, ఎడిటింగ్ ఎట్లయిందో చూడాల్సిన ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది, లైట్లే అనుకొని నేను అది అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇప్పటికే అప్లోడ్ చేయలే. సో ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి అది అప్లోడ్ చేయడము, మిగతాది ఆల్మోస్ట్ వన్లో ఇట్లా రోజు ఒక వీడియో పెట్టడం ప్రాసెస్ ఏదో ఒకటి చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదు అంటే రెగ్యులర్ చేసినట్టు ఆల్మోస్ట్ వన్లో జస్ట్ ఎక్స్ట్రా షార్ట్స్, డిలీటెడ్ షార్ట్స్ వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఇప్పటిదాకా చూసినందుకు. కమెంట్ చేయండి, చెప్పండి ఎట్లా అనిపించిందో. ఇన్ని మసార్లు అడిగిన ఇప్పటికీ కమెంట్ అని చేస్తారని ఆశిస్తున్నా. దిస్ ఈజ్ AR మనోహర్ సైనింగ్ ఆఫ్. బాయ్.